హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. మన సబ్స్క్రైబర్ ఒకరు పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ వీడియోస్ చేయమన్నారు, సో అందుకే చేసిన. ఆల్రెడీ అందులో 2 వీడియోలు ఉన్నాయి. మిగతా లాస్ట్ 3 years పేపర్స్లో ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో అవి చేసేస్తున్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ప్రూవ్ దట్ 25C4 ప్లస్ సమ్మేషన్ R ఈజ్ ఈక్వల్స్ టు 0 to 4 29 మైనస్ RC3 ఈజ్ ఈక్వల్స్ టు 30C4 అని ఇచ్చారు. ఈ ప్రాబ్లం రావాలంటే సింపుల్ ఒక ఫార్ములా రావాలి. ఆ ఫార్ములాకి ఎగ్జాంపుల్తో చదివితే మంచిగా ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ రాసినాం. ఎన్సీఆర్ ప్రొనౌన్సియేషన్ ఎట్లుంటుంది అంటే ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు n+1 సిఆర్. మళ్ళీ చెప్తా చూడు, ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు n+1 సిఆర్ అని రాసాము. సో ఎగ్జాంపుల్కి ఎన్ని జాల 25 ఉంది, ఇక్కడ 4 ఉంది, 4లోకి n1 తీస్తే 3. ఇట్లా మనకి 4, 3 ఉన్నాయి అనుకో, ఈ n వాల్యూలు ఒకటి పెంచి రాయాలి, అదే రాస్తాము. సో క్వశ్చన్కి సొల్యూషన్, consider LHS, that is 25C4 plus summation R is equals to 0 to 4 29 minus RC3. ఇక ఆర్ జాగాలో ఒకసారి ఏం పెట్టాలన్నా అంటే ఆర్ జాగాలో ఒకసారి 0 పెట్టాలి, ఒకసారి ఏడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏడ నుంచి ఎండ్ అవుతుందో పెట్టేసేయాలి, అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఏం రాస్తా, ఇడికేం రాసేస్తా. 25C4 ప్లస్ 29 మైనస్ 4C3 ప్లస్ 29 మైనస్ 3C3 ప్లస్ 29 మైనస్ 3 తర్వాత 2C3 ప్లస్ 29 మైనస్ 1C3 ప్లస్ 29 మైనస్ 0C3. ఇగో చూడు, ఆరు జాగాల 0 నుంచి పెట్టాలి కదా, 0 1 2 3 4. ఎందుకు పెట్టినావు బ్రో అంటే ఈజీగా నీకే. 25C4 ప్లస్ 29లోకి 4 తీస్తే 25C3. ఈ రెండింటికి బ్రాకెట్ పెట్టుకుంటా. 29లోకి 3 తీస్తే 26C3, 27C3, 28C3, 29C3. ఈ రెండింటికి మీద ఉన్న ఫార్ములా పెట్టవచ్చు కదా, ఎన్సీఆర్. ఇగో ఎన్ అనేది సేమ్ ఉంది, C4 C3 ఉంది. సో ఏం చేయాలి, 25 + 1, 4లా 3లా పెద్దది ఏది 4. సో 26C3, 27C3, 28C3, 29C3. ఒక స్టెప్ రాస్తా, 26C4, 26C3, 27C3, 28C3, 29C3. సో 26 + 1 27C4, 27C3, 28C3, 29C3. 27 సేమ్ ఉంది, 4 ఉంది, 3 ఉంది. 27 + 1 వచ్చేసి 28, 4లా 3లా పెద్దది 4, 28C3, 29C3. ఇగో 28 ఉంది, ఒకటి పెంచమన్నాడు కదా స్కైతోని. 29C4 ప్లస్, ఇది సింపుల్ ఉంటుంది, 29 ఉంది, ఒకటి పెంచు 30. C4లా C3లా పెద్దది C4 ఈజ్ ఈక్వల్స్ టు RHS. therefore LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. హెన్స్ క్వశ్చన్లో ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి ప్రూవ్. గింతే ఆన్సర్. ఈ ఒక్క ఫార్ములా ఎగ్జాంపుల్ మనకి సిన్స్ రాసేసేరి, సరేనా? రాస్తే మంచి మార్కులు పడతాయి. చూడు, గింత ఈజీ ప్రాబ్లం ఈజీగా 4 మార్క్స్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్.